కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. దాన్ని చీకటి రోజుగా అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు అదే విషయంలో కాళేశ్వరంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించాలని మేము శాసనమండలిలో డిమాండ్ చేసినాం. ఏం జరిగింది, ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దుర్బుద్ధితో, ఎంత కక్ష సాధింపుగా ఉండడానికి చట్టసభలు జరిగినటువంటి తీరే నిదర్శనం. వాళ్లకు సాంకేతికంగా అవసరమైనటువంటి బిల్లులకు పరిమితమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే శాసనసభ శాసన మండలి జరుగుతున్నటువంటి సందర్భంగా మా సమస్యలు చర్చించబడతాయి, మాకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో అనేక విషయాలను చర్చించాలనేటువంటి మేము డిమాండ్ చేసినాము. ఏ ఒక్క అంశం కూడా చర్చించబడలేదు. బహుశా ఇంత నిస్సిగ్గుగా సభను జరపడానికి, ప్రజా సమస్యలు చర్చించడానికి భయపడి పలాయనం చిత్తగించినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. మొన్న 5 నిమిషాల్లో సంతాప తీర్మానాల తర్వాత అడ్జర్న్ అయింది. ఇవాళ మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉంటే కాళేశ్వరం మీద చర్చ జరగాలి, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీని నిలిపివేయాలనేటువంటి డిమాండ్తో మేము సభను ప్రొటెస్ట్ చేస్తే మా డిమాండ్లోని సహేతుకతను అర్థం చేసుకుని చర్చకు అవకాశం ఇవ్వాల్సినటువంటి మండలి నడుపుతున్నటువంటి ప్రభుత్వం సాంకేతికంగా వాళ్ళకు అవసరం ఉన్నటువంటి బిల్లులను మాత్రం పాస్ చేసుకుని సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది అనంటే ఇక్కడ కేసీఆర్ గారి సిబిఐ విషయంలో గాని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో గాని ఈ ప్రభుత్వం ఎటువంటి దురహంకారపూరిత వైఖరితో కొనసాగుతున్నది అనడానికి నిదర్శనం. బీసీలకు సంబంధించినటువంటి బిల్లు నిన్న శాసనసభలో చర్చకు వచ్చినప్పుడు మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ దానిలో ఉన్నటువంటి అనేక లొసుగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి ఒక బిల్లు విషయంలో ప్రభుత్వానికి 2 రకాలైనటువంటి అంశాలుంటాయి. ఒకటి చిత్తశుద్ధితో చేయడం, 2 సాంకేతికంగా ఇబ్బందులు కల్పించి అది అమలు కాకుండా చూడడం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల విషయంలో సాంకేతికమైనటువంటి సమస్యలను వారే సృష్టించి అది అమలు కాకుండా కుట్ర పన్నుతా ఉన్నారు. భూసాని వెంకటేశం గారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టును మాకు అందించమంటే పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు, అందిస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. సమాచారం అడిగినప్పుడు స్పేస్ లో ఉన్నది సునీత విలియమ్స్, ఆమె భూమి మీదకి తిరిగి వచ్చింది. కానీ సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఆ కమిషన్ నివేదిక మండలికి శాసనసభకు రావడానికి ఇంత టైం పట్టిందంటే మేము 2 నత్తలను బతిలాడి అడుక్కొని వాటి మీద పెట్టినా కూడా ఇప్పటి వరకు తీసుకొని వచ్చి అందించు. ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం. అన్ని రకాలుగా ప్రజా కంటకులుగా తయారై ఆ ప్రజా కంటక పాలన నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతో ప్రతిపక్ష నాయకుడైన తెలంగాణ ఉద్యమ నిర్ణేత అయినటువంటి కేసీఆర్ గారి మీదనే ఇటువంటి దాష్టీకానికి దిగజారుతున్నారు అనంటే మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎటువంటి రాక్షసత్వం కొనసాగుతా ఉన్నదో దీన్నంతా ప్రజాస్వామ్యవాదులంతా, మేధావులంతా ముక్త కంఠంతో ఖండించాలని, ఈ నిరసన ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. మేము శాసన మండలిలో నిలదీసినాం, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంతకు పరిమితం కాకుండా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా అడుగడుగున ఈ విషయాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారు నీ రాజకీయ జీవితానికి మరణ శాసనమైతే అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తారు.